పరమాత్మ స్వరూపమైన జీవిని చంపడం ఇంతకంటే 100 రెట్లు మహాకర్మ. అందుకే ద్రోణహత్య అనేటువంటిది చేసినటువంటి వాడు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడు అన్నాడు రాముడు. ఇలాంటివాడు కడుపులోనే తల్లి గర్భంలో 9 మాసాలు పెరిగి పుట్టడానికి కొద్ది నిమిషాల ముందు ఆ తల్లి పేగే వాడి కంఠానికి బిగిసి పేగు మెడకు చుట్టుకుందంటారు చూసారా, జననం అయ్యే సమయానికి మరణించి పుడతాడు వాడు. ఇలాంటిది ఒక్క జన్మ కాదు, 100 జన్మలెత్తినా ఏ ద్రోణహత్య మహాపాతక నుంచి బయటపడలేరుట. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. అబార్షన్ చేయించేస్తే పోలా, ఎందుకు దాని గురించి అంత ఆలోచన? ఏదో పెద్ద విజ్ఞానవేత్తలా చెబుతాడు చెప్పేవాడు. మరి ఎవరెవరు అనుభవించాలి కర్మని అడుగుతాడు. ప్రేరణ చేసినవాడు, ప్రేరణ చేసింది ఎవడు? భర్త కానీ అత్తమామలు కానీ, చేయించుకున్నటువంటి సాధ్వి, దానికి సంసిద్ధత వ్యక్తపరిచిన తల్లి. 3వది చేసినటువంటి డాక్టరు. 4వది సంసిద్ధమైనటువంటి వనిత. ఈ 4 ఈ మహాకర్మకి బాధ్యులవుతారు వీళ్ళు. వీళ్ళ కోసమనే ఈ యొక్క అత్యాహారిని. ఇది అజ్ఞానంతో చేస్తేనే నిష్కృతి, కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన దానికి నిష్కృతి లేదు రామా అని చెబుతాడు. అంత గొప్పది నైమిషారణ్య మహాక్షేత్రం. ఈ రక్తసిక్తమైన పాదాలతోనే అయోధ్య వెళ్ళలేను, రావణాసురుని చంపాను, అందుకని అయోధ్య 202 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసాం. మంచి ప్రదేశంలో తిప్పమని అడుగుతాడు హనుమంతుడిని రాముడు. బడా హనుమాన్ అని ఆ పర్వతం మీద దింపాడు. ఎక్కడైనా ధ్యానాంజనేయ స్వామిని ఎందుకు పెడతారు అంటే అన్నీ మర్చిపోయి, అంటే ఒక కోతి లాంటి వానర జాతిలో పుట్టినటువంటి హనుమంతుడే అంత బుద్ధిమంతుడిగా కూర్చుంటే ఇంత జ్ఞానం ఉన్న మనం కూర్చోలేకపోతే ఎలాగా? వానరాన్నే కూర్చోబెట్టగలిగినటువంటిది ధ్యానం, అలాంటిది మనం కూర్చోలేం మనం. అందుకే ఎదురుగుండా సింబాలిక్గా మొట్టమొదటి హనుమంతుడిని పెడతారు ధ్యానంలో. కాబట్టి ఆయన చూసానా మనం నేర్చుకుంటామని. ఎక్కడ కూడా ఎదురుగుండా స్వామి ఉంటే ఆయన ఎదురుగుండా ఇక్కడ హనుమంతుడే ఉన్నాడు. ప్రతి దాని వెనక ఒక ఆంతర్యం ఉంటుంది, ఒక రహస్యం ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఇది మానవ కోటికి ఉపయోగపడాలి, మన కోసం కాదు. ఇది ఉన్నంతకాలం నేను ఉండను, నాకు అవసరం కూడా లేదు, దేని ఎందుకు నేను లేను, నా బాధ్యత పూర్తవుతుంది అంతవరకే. ఏది చేయొచ్చో ఈవేళ తన్మయత్వంగా ఇంతమంది కళ్ళు మూసుకుని స్వామిని చూసుకుంటూ పెడుతున్నారు, బద్రీనారాయణ మూర్తిని చూసుకుంటూ పెడుతున్నారు. మనం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? కొన్ని వేల మంది తరిస్తున్నారు కదా, ఏం పొందాలి ఇంతకంటే కొత్తగా? మనం కొత్తగా పొందవలసిందంటూ సృష్టిలో ఏదీ లేదు. పరమాత్ముడు అడగకుండా అన్నీ ఇచ్చాడు. భగవంతుడి యందు విశ్వాసంగా బతకడం ఒక్కడే మనం చేయగలిగింది. అందుకే ఎవరన్నా ఇది కట్టేవి, ఇది నువ్వు చేసేవండి, నేను చేయలేదు, ఆయన చేయించుకున్నాడు. కర్త కర్మ క్రియ 3 పరమాత్మే. నాలో శక్తినిచ్చినవాడు పరమాత్ముడే, ఆలోచన ఇచ్చినవాడు పరమాత్ముడే. మీరు ఇంజనీరా అండి, మీరు ఇలా డ్రాయింగ్ అంతా మీరే, ఆఖరికి స్టీల్ వర్క్ డ్రాయింగ్ కూడా నేనే ఇస్తాను. మెయిన్ కంపెనీలు అన్నింటికి 540 ఎకరాల్లో నక్కపల్లిలో డ్రాయింగ్ చేసి ఇచ్చాను. 540 ఎకరాలు ఒకే ఒక్కడిని. మరి మేధస్ ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే నా చేతి కింద ఉన్నారు 18 మంది ఇంజనీర్లు ఉన్నారు. నేను డ్రాయింగ్ చేసిన తర్వాత దాన్ని డివైడ్ చేయడానికి, విభాగాలు పంచుకుంటానికి అక్కడి నుంచి వస్తుంది. తయారైన తర్వాత ఇలా ఉందని మీరు దండం పెట్టుకుంటారు. ఒక నేల చూసినప్పుడు ఇది తయారయ్యాక ఎలా ఉంటుందో నేను చూసుకున్నాకే డ్రాయింగ్ చేస్తాను నేను. అలాంటి స్థితి ఇచ్చినవాడు పరమాత్మ. అందుకని ఆ పరమాత్మకి కృతజ్ఞతాపూర్వకంగా, అంటే మీరు ధ్యానం చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ధ్యానం చేసిన తర్వాత దీనికి గమ్యం కూడా జిడ్డు కృష్ణమూర్తిని చాలామంది ఫాలో అయ్యారు. కానీ కంక్లూజన్ ఇవ్వకుండా ఆయన దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన ఫాలోవర్స్ అందరూ ఏం చేయాలో అర్థం కాని అగమ్యంలో పడిపోయారు. అక్కడ దాకా వెళ్ళారు, అక్కడి నుంచి మార్గం ఎటు? అందుకే ప్రతి దానికి ప్రతి గురువు కంపల్సరీగా అంతిమ సంస్కారంగా దిశానిర్దేశకత్వంతో పాటు మార్గాన్ని గమ్యం చేరేటువంటి నిర్దేశకత్వం ఇస్తారు. నువ్వు ఆఖరిని ఎలా మారాలనుకుంటున్నావు ఈ ధ్యానంలో? ఇంత ధ్యానం చేస్తున్నావు, దీని ఫైనల్ గోల్ ఏమిటి? ఇది కావాలి. దాన్నే ధ్యాన యోగంలో నిశ్చలమైనటువంటి ఆనందం. పత్రిజీ చెప్పింది ఏమిటంటే ధ్యాన యోగంలో నువ్వు నిశ్చలమైన ఆనందాన్ని పొందగలుగుతావు, ఏ దుఃఖాన్ని నువ్వు వెంటాడదు. అందుకే ధ్యానం చేసి అంతసేపు కూర్చున్నా షౌట్ చేస్తూ బాడీని యాక్టివేషన్ చేస్తూ, షౌట్ చేయడం దేనికంటే బాడీ యాక్టివేషన్లోకి రావాలి ఎప్పటికప్పుడు. ఈ షౌట్ చేస్తేనే మీకు యాక్టివేషన్లోకి ఉంటుంది. గోవిందా పూజ చేసేవాడు కూడా గోవిందా అంటూ ఉంటారు 2 చేతులు పైకెత్తి. బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ అది, ఈ 2 చేతులు ఇలా కలిసినప్పుడు. అలాంటి మంచి అలవాటు చేశారు. మంచి అవకాశం ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఎంతకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఈ క్లాసుల వరకే ఇది పరిమితం కాదు. ఒక మహానుభావుడు స్థాపించినటువంటి వ్యవస్థ కానీ, ఒక వృక్షం కానీ అంచెలంచెలుగా
అక్షయ వటవృక్షంలా ఎదగాలి. చెలవలు పలవలతో అక్షయ వటవృక్షానికి అంతం లేదు. ఎక్కడ ఓడ నేల మీద దిగితే అక్కడ బడి చెడు తయారైపోతూ ఉంటుంది. అందుకని అల్లా శాఖోపశాఖలుగా ఈ యొక్క సంస్థ విస్తరించి సులభమైన మార్గంగా ధ్యాన యోగంలో అనేక మంది తరించే అవకాశం, ధనంతో పని లేకుండా కేవలం గుణంతో బుద్ధితోటి పని ఉన్నటువంటిది కనుక దీన్ని ఆదరించి ధ్యానం చేసే సమయంలో ఏ అన్య విధమైన ఆలోచన కూడా లేకుండా, ధ్యానానికి నిద్రకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కొంతమంది ధ్యానం చేస్తున్నారని మనం ఉండి ఇలా తెల్లబడుతూ ఉంటారు. మనస్సు ఇంద్రియాలతో కలిస్తే భోగి అవుతాడు. మనస్సు ఇంద్రియాలతో కలిసింది అనుకోండి, అవి కావాలి ఇవి కావాలి, ఇంకొంచెం ఎత్తుగా ఉన్న పేట ఉంటే బాగుండు, ఇది మెత్తగా ఉంటే బాగుండు అని కోరుకోండి, ఇవన్నీ భోగం. ఇదే మనస్సు కనుక ఆత్మతో కలిసింది అనుకోండి, వాడు యోగి అయిపోతాడు. ఇది ఫైనల్ కొటేషన్ అన్నమాట. మనస్సు ఇంద్రియాలతో కలిస్తే భోగి, మనస్సు ఆత్మతో కలిస్తే యోగి. ఆత్మ ఏం చెబుతుందంటే ఏది శాశ్వతం కాదు, నేను ఒక్కడే శాశ్వతం, నాలో ఉండేటువంటి అలౌకికమైన ఆనందమే శాశ్వతం అని చెప్పేటువంటిదే యోగి యొక్క లక్షణం. అందుకే దాన్ని ఈ మనసును పట్టుకెళ్ళి ఆ యోగిలో కలిపేసామనుకోండి, పరమాత్మలో ఆత్మతో కలిపేసామనుకోండి, ఏం చెప్పాలో ఆత్మ చెబుతుంది. అందుకే ఆత్మసాక్షిగా అంటుంటారు. గుండె మీద చేసి ఒరే ఆత్మ ప్రమాణ సత్యసాక్షిగా చెబుతున్నాను, ఇక్కడ ఎందుకు వేసుకున్నాడు చెయ్య, ఎక్కడున్నది ఎవడసలు. ఈ తత్వం తెలుసుకుంటే జీవిత పరమార్థం చాలా బాగుంటుంది. మంచి అవకాశం. ఎక్కువ సమయం తీసుకున్నానేమో నేను వాళ్ళకి. అంటే ఇంత కార్యక్రమం మీరు చేస్తున్నారు కనుక ఏకోన్ముఖులై చెంచనం లేని మనసుతో మీరు చేయగలిగితే దాని యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి స్థితికి మీరు ఇంకా ఎదిగి ఏ ఆశయంతో అయితే ఈ పిరమిడ్ బ్రహ్మపత్రిజీ బ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఉంటారు. బ్రహ్మ సృష్టించగలడు, ఏదైనా చేయగలడు. బ్రహ్మ సృష్టి లేనిది మిగిలిన వాళ్ళిద్దరి వల్ల కాదు. ఈ వ్యవస్థను సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన. ఇది ఎలా ఉండాలని ఆ ల్యాండ్ మార్క్ అలా ఉండిపోయింది. మనం ఫాలోవర్స్ మాత్రమే దా రూట్లో పెడుతున్నాం. రైలు పట్టాలు మనం వేయలేదు, బండిలో కూర్చుని ఆ పట్టాల మీద ప్రయాణం చేస్తున్నాం. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ పట్టాలు వేసినవాడు, ఈ బండి తయారు చేసినవాడు వేరే ఉన్నాడు. మీరు అందులో కూర్చుని ట్రావెల్ చేస్తున్నారు, ఆ మార్గంలో మీరు నడుస్తున్నారు. దీన్ని కనుక మంచి స్థాయికి పట్టుకెడితే ఇంకా గొప్ప అనుభూతిని పొందొచ్చు. సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని, ధ్యాన యోగంలో నిశ్చలానందాన్ని మీరు అందరూ అనుభవించాలని, అన్నిట్లకంటే గొప్పదైనటువంటి జ్ఞానభిక్ష ఆ పరమాత్ముడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుగారు, ఒక చిన్న మార్నింగ్ మీరు చెప్పినప్పుడు అది మమ్మల్ని ఎంతో ఆలోచింపజేసింది. యముడు గురించి, శనేశ్వరుడు గురించి ఎప్పుడు మేము అది వినలేదు. దయచేసి మీ మాటల్లో ఆ ఒక్కటి. ఇప్పటికే 40% నిస్సహాయత వచ్చింది మీకు. ఎదురుగుండా చెప్పరు కానీ కళ్ళు చెబుతాయి నాకు భావన. ఆయన మీడియా కనుక సమాజానికి ఏదో గమ్ములు అందిస్తే బాగుంటుందని కొత్త కొత్త ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యాటర్ ఎంత లాగగలిగితే, కామధేనుని ఎంత పెండగలిగితే అని పాలు వస్తాయి. అందుకని దాన్ని 10 మందికి పంచిపెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళకి. దీంట్లో పరమార్థం ఏమిటంటే వాళ్ళు కూడా తెలుసుకోగలిగితే కొంత ఉపయోగం కూడా ఉంటుంది అని. సృష్టిలో మనం ఏవైతే గొప్ప వస్తువులో వాటిని నిరాదరణ చేస్తున్నాం, ఎవరు గొప్పవాళ్ళో వాళ్ళని నిరాదరణ చేస్తున్నాం. సృష్టిలో గొప్ప వస్తువులు ఏమిటంటే నువ్వులు ఉన్నాయి. నువ్వులు కోటీశ్వరుడు కాలం చేసిన తిలోదకం వదిలిపెట్టారు తప్ప వజ్రాలు, వైడూర్యాలు, బంగారం వదిలిపెట్టలేదు తర్పణం కింద. ఎంత గొప్ప వ్యక్తి మరణించినా నువ్వులు నీళ్ళే, తిలోదకమే. మరసలు తెల్లెలా పుట్టాయి. శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేత బిందువులు. కర్మ సంబంధమైన ఏ జీవికైనా నా శ్వేత బిందువుల నుంచి వచ్చేటువంటి తెల్లలు కనుక తర్పణం చేస్తే ఆ శరీరం చేసే కర్మలన్నీ అంతరిస్తాయి అని నారాయణమూర్తి చెప్పాడు. అందుకే పితృమేధంలో విధిగా నువ్వులు వాడతారు. రెండోది దర్భ. మనకి చాలా తప్పు. దర్భ నువ్వులు కనపడితే ఎవడో జారిపోయడం లెక్క. అది జారిపోయేది కాదు. రాముడు దర్భసేనం మీద పడుకునేవాడు. శరీరం శాశ్వతం కాదు. కాబట్టి ఏ నిమిషంలో ప్రాణం పోతుందో, ఈ ప్రాణం పోయే సమయంలో నేను దర్భల మీద కనుక పడుకుంటే నాకు దుర్గతి లభించదు అని ఆలోచించి రాముడు దర్భసేనం చేసేవాడు. మనం పూజ చేసుకునేటప్పుడు కూడా దర్భలతో తయారు చేసిన ఆసనాలు వేసి కూర్చుని జపం, ఋషులు కూడా అదే వాడేవారు. ఆఖరికి ఇల్లు కూడా దర్భలతో తయారు, మన యాగశాల చూడండి దర్భలతోనే చేస్తారు. ఇవి రెండు భగవత్ సృష్టిలో గొప్పవి.
మనం ఆ రెండిట్లని అపరానికి తప్ప మంచి కార్యక్రమానికి వాడమని మనం అనుకుంటాం. కానీ ఆ రెండు వాడినట్టు గొప్పవాళ్ళు ఇద్దరు ఉన్నారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇద్దరు మహానుభావులు ఏదైనా ఒక మంచి పని చెప్పమని అడిగారు. సమాజానికి ఉపయోగపడాలి అది. నాయనా, మీ టైంలో మీరు ఎవ్వరిని వదిలిపెట్టొద్దు. సాగేసే పని యమధర్మరాజుకి అప్పచెప్పాడు. నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకి దింపే పని శనీశ్వరుడికి అప్పచెప్పాడు. మీ ఇద్దరూ లోకోపకారకులు. మీరు లేనిదే సృష్టి లేదు, మీరు లేనిదే మనిషికి జ్ఞానం లేదు. ఆ పని పూర్తి చేసుకొని మీరు వెళ్ళన్నాడు. ఆనందంగా బయటకు వచ్చారు. ముందు ఎవరు పట్టుకుంటారు అంటే శనీశ్వరుడు పట్టుకుంటాడు. 32 సంవత్సరాల కాలం పడుతుంది శని సూర్యుడి చుట్టూ తిరగటానికి. 32 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటాడు ఒక కక్షలోకి. 7 గంటలు వచ్చినప్పుడు ఆయన ఒక అడుగు తీసి అడుగు వేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక లగ్నం మారటానికి. అలా తిరిగేటప్పుడు 7వ స్థానంలోకి వస్తాడు. శనీశ్వరుడి దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటాయి కళ్ళు ఆయనకి. కార్తికేయుడి గురించి అడిగింది పార్వతీదేవి. ఎప్పుడు కళ్ళు ఎత్తి మీద ఎడుగుతుంది. మనం అంటూ ఉంటాం చూసారా, ఎలా నీ కళ్ళు ఎత్తికెక్కేయా అని. కింద చూస్తే ఏం ఇబ్బంది అవుతున్నారో పైకి చూస్తూ పోతున్నాడు ఆయన. వీడిని చూడొచ్చు కదా, ఇంత అందంగా ఉన్నాడు, నీ దృష్టి అంత గొప్పదా అంటే, వద్దు తల్లి, ప్రతి వాళ్ళు తిట్టుకుంటారు నన్ను, నేను చూడను అన్నాడు ఆయన. నా యొక్క శక్తి కంటే నీ యొక్క దృష్టి గొప్పదా, ఒక్కసారి చూడు ఏమవుతుందో. నేను చూస్తానంది. బాధగా పాపం కిందకి చూశాడు. చక్కగా తెల్లగా 6 తలకాయలతో ఆడుకుంటున్నటువంటి కార్తికేయుడు నల్లగా మాడిపోయాడు. నాయనా, నీ దృష్టి పైన ఉండటమే చాలా మంచిది, ఏదీ ఆపలేకపోయింది, ఇంత గొప్పవాడు నువ్వు అని శనీశ్వరుడు సప్తమంలోకి ఉన్నప్పుడు ఇక్కడున్న కళ్ళు మనకి ఇక్కడ పెడతాడు. 7వ స్థానంలో ఉంటాడు. ఇప్పుడు మనకి 2.5 ఏళ్ళు ఉంటాడు. వాడిని సడన్గా పెంచేస్తాడు. ఎక్కడికో ఎదిగిపోతాడు వాడు. వాడు ఏమంటాడంటే, నేను అంటే ఏమనుకున్నావురా, మన చేతితో రిబ్బన్ కత్తిరిస్తే రోజుకి 2 కోట్ల రూపాయల కౌంటర్ ఉంటుంది, నన్ను కేకేసి షాపింగ్లు ఓపెన్ చేయిస్తూ ఉంటారు, నేను ఎదురొస్తే మంచిదని చెప్పుకుంటూ ఉంటారు అందరూ, నేను ఇంత గొప్పవాడిని అంటాడు. శని సప్తమంలో ఉన్నప్పుడు బాగా పైకి తీసుకెళ్తాడు. నన్ను మించిన వాడు లేడనిపి దేవుడు కూడా నా కింద ఉన్నాడు అనే భావన కలిగిస్తాడు. అక్కడి నుంచి కిందకి దోచేస్తాడు. అదే అష్టమస్థానం. 8వ స్థానంలోకి రాగానే ఒక్క గంటికి ఎడుతాడు. అక్కడి నుంచి ఎంత పైనుంచి కింద పడితే అంత గట్టిగా తగులుతుంది దెబ్బ. ఎంత ఎదిగిన వాడికి అంత దెబ్బ ఉంటుంది. భార్యా వియోగం జరిగిన వాడు, భర్త వియోగం జరిగినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లో కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, ఉన్నంతకాలం మంచం మీదే ఉండేవాళ్ళు, చెప్పుకోలేనటువంటి వ్యాధులు సంక్రమించేవాళ్ళు, ఇవన్నీ అష్టమశనిలోని అధికారం పోయినటువంటి వాళ్ళు అష్టమశనిలోనే జరుగుతాయి. 2.5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టచ్చో అన్నీ పెట్టేస్తాడు. ఈ 2.5 సంవత్సరాలు అప్పటిదాకా ఎలా ఉన్నా అంటే, నేనంటే ఏంటో తెలుసా, జాగ్రత్తగా ఉండు, మనం అంటే ఏంటనుకున్నావు, మనం అంటాడు ఇలా అని చెయ్య. 2.5 సంవత్సరాలకి చెరుకు కష్టంలో రసం ఎలా పిండుతాడో చెరుకర్రలోంచి అలా పిండేస్తాడు మనని. ఏం మిగలదు పిప్పి తప్ప. 2.5 ఏళ్లలో దేవాలయాల చుట్టూ పరిగెడతాడు, ఎవరు ఏ జపం చెబితే చేస్తాడు, ఏ హోమం చేయమంటే చేస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు. 2.5 సంవత్సరాల తర్వాత మొత్తం పిండేసి నేననేది ఏమీ లేదు, ఉన్నవాడు పరమాత్మే అని పక్కన పారేసిన తర్వాత, ఏమయ్యా సుబ్బారావు బాగున్నావా, ఏదో ఉన్నా పెడుతుంది కాలం ఇలాగా, మా అంతేముంది, అంతా దేవుడిదయ్యా అంటే. ఎప్పటికి వెళ్ళాడు వీడి దేవుడి దగ్గరికి? వీడిని పిండడానికి 2.5 ఏళ్ళు పట్టింది శనికి. ఎలా శనిగేళ్ళ పట్టుకున్నాడు చూసారు, వాడు వదిలిపెట్టడు. నీలో అహంకారం పోయేదాకా వదలడు వాడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఆయన చాలా ఇష్టంగా తింటాట శ్రీ మహావిష్ణువు యొక్క తెలలు. నువ్వులంటే ఆయనకి అంత ప్రాణం. ఎందుకంటే దేహకర్మ అంతా కూడా ఇంతమందిని బాధ పెట్టాను, ఈ కర్మ వదలాలంటే ఈ నువ్వులు తప్పడం మార్గం లేదు. అందుకని అంత ఇష్టంగా తింటాట నువ్వులు. ఎప్పుడు దర్భం మీదే శయనిస్తాట శనీశ్వరుడు. అంత లోకోపకారం కోసం అంత త్యాగం చేసి ప్రతివాడు శనీశ్వరుని తిట్టేవాడే తప్ప లక్ష్మీదేవిని రమ్మనేవాడు ఉంటాడు, కానీ శనీశ్వరుని రమ్మనేవాడు ఎవరన్నా ఉంటాడా? ఎవడో రమ్మడు. భూలోకంలో వైశ్యుని అడిగేట, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పంటే అందరూ మిగిలిన వాళ్ళందరూ లక్ష్మీదేవి అందంగా ఉంటుందన్నారు. అందరికీ తలో శాపం ఇచ్చింది, కోపం వచ్చి జ్యేష్ఠాదేవి. భూలోకంలో మంచివాళ్ళు ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైనా వైశ్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే, మీ ఇద్దరిదే అందమేనమ్మా అని మాట అన్నట్ట. అమ్మా నువ్వు 2 అడుగులు ముందుకు వెయ్యి అన్నాడు లక్ష్మీదేవిని. గల్లుగల్లుమంటూ వచ్చింది. అమ్మా నువ్వు 2 అడుగులు వెనక్కి వేయమన్నాడు జ్యేష్ఠాదేవిని. ఆవిడ 2 అడుగులు వెనక్కి. ఆహాహా ఏం సౌందర్యం అన్నాడు ఆయన. అమ్మా నువ్వు ముందు నడిచి మా ఇంట్లోకి వస్తుంటే అందంగా ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటే అందంగా ఉన్నారు, మీరిద్దరూ అందగత్తిలే అన్నాడు. మరి చూడండి ఎంత గొప్పగా చెప్పాడో సమాధానం. ఆలోచన పడి ఉండాలి. ఇద్దరిలో ఎవరిని తోలనాడలేదు. ఆవిడ వెళ్ళిపోతుంటే, దరిద్రం వదిలిపోతుంటే ఆనందంగా ఉంది, లక్ష్మీదేవి వస్తుంటే ఆనందంగా ఉంది. ఇదే మాట చెప్పాడు లౌక్యంగా.
అందుకని పెద్ద వయసు వాళ్ళు ఎందుకు ఉండాలి అంటే అనుభవం కోసం ఉండాలి. వాళ్ళు ఇంట్లో ముసలాయన ఆయన లేకపోతే చెప్పేవాళ్ళు, నాయనమ్మ లేకపోతే మనవరాలు విషయాలు ఏం తెలుస్తాయి. అందుకని రెండో వాడు యమధర్మరాజు. ఆయన గోల్డ్ స్మిత్ అన్నమాట, బంగారు పని చేస్తాడు ఆయన. ఆయన పని అంతా ఏమిటంటే సాగేటివే ఆయన పని. ఈవేళ వేరుకున్న ఉంగరం బాగుండేదని మంచి చేయమని ఇచ్చామనుకోండి, ఈవేళ ఆదివారం, ఈవేళ సోమవారం, మంగళవారం ఆలోచించాడు, మొట్టమొదటి పట్టుకెళ్ళి నిప్పులో బారేస్తాడు, దాన్ని శుభ్రంగా కాల్చేస్తాడు. మనకు వేరుకి ఎంతకి ఉంగరం పడింది అనుకోండి, దాన్ని ముద్దెట్టుకు ఇలా 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 కళ్ళకద్దుకుంటాం 3 సార్లు, అయ్యో చేతిలో ఉంగరం కింద పడిపోయిందని. వాడు ఏమీ బాధపడ్డా ఆయన నిప్పులో బారేస్తాడు. ఎందుకు బారేస్తాడంటే అసలు ఎంతో టంకం ఎంతో తెలియాలి. అందులో కొంత రాగి కూడా కలిపాం కదా, నిప్పులో పడగానే రాగంతా కరిగిపోతుంది, స్వచ్ఛమైన బంగారం మిగిలింది. అప్పుడు తయారు చేయడం మొదలెడతాడు. ఏ బొమ్మ మనం చెప్పామో ఆ బొమ్మని సాగదీస్తూ ఉంటాడు, నీళ్ళలో కాలుస్తూ ఉంటాడు, ఆకురైట్ అరగదీస్తూ ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు. ఇలాగా అమ్మయ్య బలానా వాడు చెప్పిన ఉంగరం తయారైంది, ఇంక ఇచ్చేయచ్చు అని సంతోషంగా పట్టుకెళ్ళి తయారు చేశాడు. కానీ ఏనాడు ఎందుకు బాధపడలేదు అంటే తను అనుకున్న బొమ్మ తయారైందా లేదా అని మాత్రమే ఈ గోల్డ్ స్మిత్ చూస్తాడు. పరమాత్మ కూడా అదే ఆలోచిస్తాడు. నువ్వు ఎన్ని జన్మల తర్వాత అయినా, ఎన్నిసార్లు కాల్చబడినా, పుడుతున్నాం, పెరుగుతున్నాం, నిప్పుల్లో బారేస్తున్నారు, మళ్ళీ పుడుతున్నాం, వాడు అనుకున్న బొమ్మ తయారవటం లేదు. ఇక్కడ ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళు మార్పు కనపట్టలేదు, మళ్ళీ అష్టావకుళ్ళని బొమ్మ తయారవుతోంది, మళ్ళీ నిప్పుల్లో బారేస్తున్నాడు. అందుకే ఇన్ని జన్మలు వచ్చాయి మనకి. ఒక జన్మ ఎందుకు వచ్చాయి ఇన్ని జన్మలు? అందుకని విష్ణువు ముక్తి కావాలి అనుకుంటే యమధర్మరాజు బారిన పడకుండా మార్గం లేదు. అందుకే ఆయన బాధపడ్డావు, బొమ్మ బాగుండలేదా, అయితే మళ్ళీ తయారు చేద్దాం అని మళ్ళీ నిప్పుల్లోనే వేస్తాడు. దేహం కూడా అంతే కదా. అందుకని వీళ్ళిద్దరూ గొప్ప వ్యక్తులు. సృష్టిలో పోల్చడానికి శనీశ్వరుడు కంటే యమధర్మరాజు కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాళ్ళ మనం వీడు చెనట్టుకున్నాడని, ఒరే ఎముళ్ళ పీకేస్తున్నాడు వీడని రకరకాలు చెప్పుకుంటాం. ఒక్కోసారి మన పూర్వీకులు మనం ఎక్కువ ఆయుర్దాయం కావాలని కోరుకుంటాం కూడా, దాని గురించి ఆలోచించడం కూడా చాలా తప్పు. కళ్ళు చూడనప్పుడు, ఇంద్రియాలు పనిచేయలేనప్పుడు, అడుగు కూడా వేయలేనప్పుడు మనమే ఎందుకు వచ్చిన జీవితం స్వామి, నన్ను తీసుకెళ్ళిపో, అక్కడన్నా ఆనందంగా ఉంటామంటాం. అప్పటిదాకా ఆయుర్దాయం కావాలి, ఎక్కువ ఏళ్ళు ఉండాలి, ఇంకా బతకాలి అని కోరుకుంటారు. ఆఖరిని ఏం కోరుకుంటారంటే నడవలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నాకు ముక్తి అవ్వట్లేదు పరమాత్మ. ఏదైతే నువ్వు కోరుకున్నావో అదే నీ పాలిటి శాపంగా మారిపోతుంది. ఆయుర్దాయం కావాలన్నావు కదా, అనుభవించు. ఇదే పని చేశాడు అశ్వత్థామని ద్రోణాచార్యుడు. నా కొడుకు చిరంజీవిగా ఉండాలి అంటే కృష్ణుడు శపించాడు అతను చేసిన పొరపాటు వల్ల. ఆయన అన్నాడు తండ్రి దగ్గరికి వచ్చి, ఎవరికైనా 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో మరణం ఉంటే జీవన్ముక్తి లభించి బయటికి పోయేవాడిని, నాకు చావులేని వరాన్ని సంపాదించావు. ఈ శుష్కించిపోయిన దేహంతో, ఈ రక్తసిక్తమైన దేహంతో, ఎవరికైనా కనపడితే సిగ్గేసే దేహంతో నాకు శిక్ష విధించేవా, నాకు ఆనందాన్ని ఇచ్చేవా అని ద్రోణాచార్యుని అడిగాడు అశ్వత్థామ. ఇప్పటికి కూడా అశ్వత్థామ అన్నాడు, నేను జమ్మూ కాశ్మీర్లో ప్రతి సంవత్సరంలో 15 రోజులు ఉంటాను, కాశ్మీర్లో 15 రోజులు ఉంటాను, జమ్మూలో 15 రోజులు ఉంటాను. జమ్మూలో గండోలా దగ్గర వాళ్ళ ఇళ్ల పక్కనే కొబ్బరి నూనె పసుపు పెడతారు, రాగి చిప్పలో పెట్టి, తెల్లారు అందులో అది ఉండదు. ఇది ఎవరు రాసుకుంటారు, ఎలా వీళ్ళు మాయమైపోతుంది అంటే వాడు చెప్పిన మాట ఏమిటంటే, అశ్వత్థామ వస్తాడండి, ఆయన ఒంటికి ఉన్నటువంటి రక్తసిక్తమైనటువంటి పుళ్ళన్నిట్లకి మేము పెట్టింది రాసుకు పెడతాడు, కానీ ఆయన ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పటికి కూడా అంటే మొహం కూడా చూపించలేని ఆయుర్దాయం ఎందుకు? అలాగే మనకు కూడా మృత్యువు అనేటువంటిది పరమాత్మ ఇచ్చినటువంటి ఆఖరి సంస్కారం, అదొక వరం. ఎందుకు నాయన లేవలేక కూర్చోలేక బాధపడలేక ఏం సాధిస్తావు? మంచం మీద కూర్చుని వేళ తిట్టుకుని వాన తిట్టుకుని ఎందుకు? చైతన్యం శుష్కించినప్పుడు దానికంటే మరణమే గొప్పది అని చెప్పింది ధర్మశాస్త్రం. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే ధ్యానం చేయి, ధనం ఉన్నప్పుడే దానాలు చేయి, ఇంకా శక్తి ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయి. ఇవన్నీ నీవి కానప్పుడు నువ్వు చేసేదేమిటి? ఇంకా చూడటం తప్ప వేళ ఏం చేయలేవు, ఏదీ నీది కాదు. ఈ సత్యాన్ని గ్రహించమని చెప్పేది భగవత్ తత్వం. ఆధ్యాత్మిక తత్వం ఏమిటి అంటే నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్టేజ్లో ఉన్నావో చెబుతూ ఉంటుంది అది. కాబట్టి ఈ తత్వాన్ని అలవాటు చేసుకుంటే మీరందరూ ఆనందంగా ఉండగలుగుతారు. దయచేసి ఇంకే ప్రశ్నలు అడగవద్దు నన్ను. ఆనందంగా ఏ కార్యక్రమం ముఖ్యంగా మీరు వచ్చారో మీ కార్యక్రమం పూర్తి చేసుకోండి, చక్కగా ధ్యానం చేసుకోండి, మంచి అనుభూతి పొందండి. ఋషులు తపస్సు చేసిన చోటు కనుక అలాంటి అలౌకికమైన ఆనందాన్ని మీరు కూడా అనుభవించగలరని, దానికి రూట్స్ అన్నీ ముందు నుంచి వేసేసే ఉన్నాయి కనుక ఈ ధ్యాన మందిరం కూడా మెడిటేషన్ కోసమే కట్టాను.
కానీ భక్తులు వచ్చిన వాళ్ళు మేము స్వామివారి ఎదురుగుండా కూర్చొని వ్రతం చేసుకోవాలి, అలాంటి అవకాశం కల్పించండి. సరే చేసుకోమన్నాం. పెద్ద వయసు వచ్చేసింది కదండి, వ్రతం చేసుకుందాం అంటే మోకాళ్ళ దగ్గరికి వంగట్లేదండి, ఎత్తుగా ఉన్న బల్లుంటే బాగుండు. ఓకే, అలాగే మీరు ఇవన్నీ ఇస్తారు కదండి, ఆకలి ఉన్న కడుపుతో ఎలా పెడతామండి, భోజనం పెడితే బాగుంటుందండి, తప్పకుండా వ్రతం చేసుకున్న వాళ్ళకి భోజనం కూడా పెడదాం. ఇవన్నీ మరి వ్రతం చేసి వెళ్ళాం కదండి, ఇక్కడ ఏదైనా మెమరీ ఉండాలి కదండి. వెంటనే విశాఖపట్నం నుంచి ప్రతిమలు పట్టుకొచ్చి పెట్టాం. ఏమండి దేవుడికి పూజ చేసాం, అమ్మవారి పేరు చెప్పాం, ఈ రవికిని కూడా కుట్టించుకోవడానికి పనికి రాకపోతే ఎలాగండి అంటే దాన్ని విజయవాడ వస్త్రాలత నుంచి 100-150 రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి బట్టలు కూడా పట్టుకొస్తాం. ఇన్ని తిన్నా వ్రతం చేసుకుంటే కడుపు ఎక్కడ నిడుతుందండి, ప్రసాదం ఉండాలి కదండి, అన్నవరం ప్రసాదం ఉండాలి కదండి ఆవు నెయ్యితోటి అన్నారు. మళ్ళీ వంటవాడిని పెట్టించి ఆవు నెయ్యి ప్రసాదం వండించి కూర్చున్న వాళ్ళందరికీ పెట్టాం. ఒక్క కోరికతో చూసారా ఎన్ని కోరికలు పుట్టాయో. చిత్తవు దహతి కళేబరం చింతవు దహతి కాయకం. చిత్త అనేది ప్రాణం లేని శరీరాన్ని కలిస్తే బెంగ అనేది కోరిక అనేది మనిషి బతికుండగానే అణువణువుని సర్వాన్ని కాల్చేస్తుంది. అందుకని ఈ ధ్యాన మందిరం మళ్ళీ వేళ మీకు ఇవ్వడానికి ఎందుకు సమస్య, ఇది ఒకప్పుడు ధ్యాన మందిరమే, భక్తుల కోరికానుసారం దీన్ని వ్రతాల భాగంగా మార్చాను నేను. మళ్ళీ తిరిగి మీరు నాళ్ళకి దీన్ని ధ్యాన మందిరం చేసుకున్నారు. ఏదైనా భగవంతుడికి చెందేటువంటిది. ఆనందంగా కార్యక్రమం పూర్తి చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. సార్ ఎవరు సార్ మీరు డాక్టరా, ఇంజనీరా, యోగియా, భగవంతుడా, ఎవరు సార్ మీరు అన్నీ చెప్తున్నారు? ఏమి అసలు ఎలా ఉందంటే ఎంతో అదృష్టం ఉంటే తప్పితే మేము ఇక్కడ ఉండలేము సార్. మీరు చెప్పే మాటలు ఎవరనాలి మిమ్మల్ని? అందుకని బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ గారు అనాలి. అందుకని అందుకని ఎన్ని థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ అనే మాట సరిపోదు సార్. మీరు ఇచ్చిన స్పీచ్కి ఈరోజు థ్యాంక్స్ అనే మాట సరిపోదు సార్. అంటే మా ఉన్న ఫీలింగ్ సార్, మీరు ఆశించరు, మీరు ఏమి ఆశించట్లేదు, కానీ మాకున్న ఫీలింగ్ మేము చెప్తున్నాం సార్. చాలా 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 థ్యాంక్స్ అనే మాటకి ఇంకేమైనా ఉంటే అది కూడా మీకు అప్లికబుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మనందరం లేచి నిల్చొని మన కృతజ్ఞతలు తెలియజేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారికి ఈరోజు మన ఎంత మహద్భాగ్యమో, ఈరోజు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేము. ఒకప్పుడు ధ్యానాలయము, ఈరోజు మళ్ళీ ధ్యానాలయం అయింది. ధ్యానం గురించి ఎంత అద్భుతంగా సెలవిచ్చారో గురువు గారు. మీ పర్మిషన్ ఒక్కసారి. నేను దండం పెట్టించుకోను, దండ వేయించుకోను, నేను పీఠాధిపతులే పాదపూజ చేయించుకోను, నేను ఇవన్నీ దాటి చాలా ముందుకు వెళ్ళిపోయాను. అందుకని పరమాత్మకి వేయమ్మా, రేపు పొద్దున స్వామివారికి దండ వేసిన ఈ వస్త్రం ఆయన కట్టిన 10 కాలాల పాటు 10 మంది ఆ కప్పు తిరుగుతూ ఉంటాడు ఆయన. నా దగ్గర ఉంటే దండ నిమిషంలో వాడిపోతుంది, మళ్ళీ ఎవరికి ఉపయోగపడుతుంది. అది అదే భగవంతుని మెళ్ళ వేసేవనుకోండి, ఒక రోజన్నా అందరూ దండం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని వ్యక్తి పూజ కంటే దైవం యొక్క గొప్పవాడు. ఇది తిరస్కరిస్తున్నాను అనుకోవద్దు. నా ఫస్ట్ నుంచి నాకున్న ఆలోచన అది. రాజకీయ నాయకుల దగ్గర కానీ, సంతతి లేని వారి దగ్గర కానీ, నిస్సహాయాల దగ్గర కానీ ఏ రకంగానూ ఏది పరిగ్రహించను నేను. అలాగే స్టేజీ మీదకి వెళ్ళను, రాజకీయ నాయకులు ఉంటే అసలు ఆ పరిసరాలకు కూడా వెళ్ళను నేను. మా గురువుగారు శాసనం అది. అలాగే కొన్ని సిస్టమ్స్ ప్రకారం బతుకుతాం మేము. రోజుకి ఎన్ని గంటలు పట్టుకోవచ్చు అన్ని గంటలే పడుకుంటాను నేను. మ్యాక్సిమం పడుకుంటే 2 గంటలు నా నిద్ర, అదే ఎక్కువ నాకు. 23 రాత్రులు 23 పగళ్ళు అహోరాత్రం చేసినవాడిని నేను. నాగసాధువులు, కాపాలికులు, శాక్తేయులు 18 లక్షల మందితో 2013 నవంబర్ 11 నుంచి అహోరాత్రం చేసాం. 552 గంటలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు అడిగారు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు అడిగారు. నాకు అమ్మవారు ఇచ్చేటువంటి అవార్డు తప్ప మీ గుర్తింపుతో నాకు పని లేదు, నాకు అవసరం లేదు. నేను దైవసేవ చేశాను. 18 లక్షల మంది. మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి నాగాల్ని, అఘోరిని పరిచయం చేసిన వాడిని నేను. ఈవేళ ఒక్కందుకు బాధపడుతున్నాను. పెళ్ళిళ్ళలోనూ ఊరేగింపులోనూ అఘోర నృత్యాలని చింపిరి జుట్టు వేసుకుని యాచకుల్ని తీసుకొచ్చి వాళ్ళ నృత్యాలు చేస్తున్నారు ఈవేళ. అది తీసుకుని తలంచుకుంటున్నాను నేను. ఎందుకని పరిచయం చేసింది ఆంధ్ర రాష్ట్రానికని. మొట్టమొదటిసారి హిమవత్ పర్వతాల నుంచి నాగాల్ని తీసుకొచ్చి వాళ్ళకి మంత్రోక్త విధానం ఉండదు, ముద్రా విధానంలో చేస్తారు. నేను అందులో కూడా సభ్యుడినే నేను.
అలాంటి వాళ్ళతో జయిస్తే ఈవేళ దానికి వ్యంగ్య భాషకు ఉపయోగపడుతున్నాయి వేళవి, వ్యంగ్య నృత్యానికి ఉపయోగపడుతోంది వేళ. సంస్కృతి ఎంత వెరితల్లేస్తుందో చూడండి. అందుకని అలాంటి యాగంలోనే ఒక్కరోజు కూడా అలిసిపోలేదు నేను. 23 రాత్రులు ఇంతకీ 1100 మంది బ్రాహ్మలు, ఎవరికీ నా గోత్రం పేరు తెలియదు. యాగం చేసిన వాడిని నేనే. దేవుడి దగ్గర ఎవరన్నా 10 రూపాయలు పళ్ళెంలో వేస్తే మా గోత్రం పేరు చెప్పలేదేమని అడుగుతారు, గోత్రం పేరు చెప్పకపోతే. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత మహాయాగం చేసి లోక కళ్యాణం కోసం చేయండి, నా పేరు ఎక్కడ ఉచ్చరించొద్దని చెప్పాను నేను. అవసరం లేదు నాకు. అందుకని ఇవన్నీ ప్రశంసలు, ఇవన్నీ దేహానికి అవసరం, ఆత్మకి ఏవి అక్కర్లేదు. అందుకని మంచి కార్యక్రమం, మిగిలిన కార్యక్రమం కానీ చాలా కాలాతీతమైంది. శుభం. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం గురువుగారికి, గట్టిగా గట్టిగా. ఈరోజు మన పంట పండింది. ఎంతటి అద్భుతమైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ధ్యానం గురించి ఎంత గొప్ప విశేషంగా మనం తెలుసుకున్నాం. ఎంత దాని మూలాలు, దాని సూక్ష్మాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మనకు ఆ కృతజ్ఞత అన్నది ఎంతో ఇంపార్టెంట్. అలాగే మన గణేష్ నుంచి 2 మాటలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మహా అద్భుతం. ఈరోజు స్వామీజీ వారు మాట్లాడుతూ ఎంత కామన్ సెన్స్ అంటే అయినా నా సమయం అయిపోతుంది అంటూ మాట్లాడారు. కానీ ఈరోజు ఒకటి గుర్తు చేయాలి మనందరికీ, ఏంటంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్లోకాల్లో భజగోవిందంలో ఒక శ్లోకం ఉంటుంది. కాతే కాంత ధనగతి చింత వాతులు కింతవ నాస్త్రీ అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక అన్నాడు. ఏది వింటే మన యొక్క జీవితం తరించిపోతుందో ఈరోజు అది విన్నాం. మన జీవితాన్ని తరింపజేశాడు మహానుభావుడు స్వామీజీ వారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నిజంగా గొప్ప భాగ్యం మనందరికీ. పిఎంసి మరి మన ట్రస్ట్ వాళ్ళు, పిఎంసి యాజమాన్యం మనకి ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ఏమీ సారణ్యంలో ఒక మహా అద్భుతమైన ప్రవచనాన్ని ఈరోజు మనం విన్నాం. మరి ఇది ఎప్పుడు జ్ఞప్తిలో ఉంచుకొని మనకు జీవితాన్ని కొనసాగించాలి. ఎంత అద్భుతంగా చెప్పారో చెప్పడం, దీన్ని చెప్పడానికి మాటలు లేవు. ఇది విన్న శ్లోకం ఎప్పుడు విన్నాం, ఈరోజు అనుభవానికి తెచ్చుకున్నాం ఈరోజు మనం. థ్యాంక్ యూ మాస్టర్. దీనికి ముఖ్య కారణం సుంటకట్ర తాడేపల్లిగూడెం మాస్టర్ కొండబాబు గారు. కొండబాబు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. సరిపోవు సరిపోవు సరిపోవు. బ్రాండ్ అంబాసిడర్ మీట్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ దంపతులు ఒక ఐడియా ఇచ్చారు. నైమిషారణ్యంలో అక్కడ ఆ ప్లేస్ నేను వినడమే ఫస్ట్ టైం. నైమిషారణ్యం అనేది తెలియదు నాకు ఫస్ట్. అక్కడ ఆ ప్లేస్ గురించి తెలుసుకొని ఇక్కడ వసతులన్నీ చేయాలంటే ఎట్లా అంటున్నప్పుడు అన్నిటికీ నిలబడింది ఈయన భర్త కొండబాబు గారు, సునీత మేడం. ఈవిడికి గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు ఎలా ఉంది ఇప్పుడు? చాలా అద్భుతమైన ఆనందంగా ఉందండి. నా పేరు సునీత, తాడేపల్లిగూడెం. నాకు మొట్టమొదటిగా శ్రీ విద్య ఆరాధన అందించిన గరిమళ్ళ వెంకటరమణ గురూజీ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఆత్మవిద్య అయిన శ్రీ విద్యని అనుభూతి చెందిన తర్వాత ఈ శ్వాస మీద ధ్యాస, అంతర్ముఖంగా దాన్ని అనుభూతిని చెందుతూ ప్రయాణించే విద్యని పితామహ పత్రిజీ అందించారు. ఆ పుణ్యఫలమే, ఆ శ్రీ విద్య అందించిన పుణ్యఫలమే ఇక్కడ వరకు నేను రాగలిగాను అని నేను భావిస్తున్నాను. అలాంటి మొట్టమొదటి గురువు గారి ద్వారా ఈ పుణ్యభూమికి ఇక్కడికి వచ్చి మనందరం కలిసి ఆత్మవిద్యతో అనుసంధానం కావడం అనేది చాలా గొప్ప అనుభూతిగా భావిస్తున్నానండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ అక్క. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి బ్రాండ్ అంబాసిడర్ మీట్ 9 మొదటి రోజును మనం ముగించుకుందాం. అన్నపూర్ణ మేడం స్టేజ్ మీదకి రావాలి. హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసుకుందాం. ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ మీట్ 9 నైమిషారణ్యంలో మొదటి రోజు మనం ధ్యానంతో ముగించుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఈరోజు ఈ గురువు గారు
అందించినటువంటి ఆ జ్ఞానాన్నంతటిని చక్కగా ఒకసారి మనం మన ధ్యానంలో పూర్తిగా ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఇంకించుకుందాం. హాయిగా ధ్యానం చేస్తున్నాము. శ్వాసానుసంధానం. పుణ్యభూమి, ధన్యభూమి అయిన ఈ నైమిషారణ్యం, ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మనం ఈరోజు ఎంతో అద్భుతమైన సాధన చేస్తున్నాము. శ్వాసానుసంధానం. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టే భాగ్యం మనందరికీ కలిగింది. ఇక్కడ సాధన చేసుకుని మన జన్మజన్మల కర్మల్ని దగ్ధం చేసుకునే అవకాశం మనకి ఈరోజు లభించింది. శ్వాసానుసంధానం. హాయిగా ధ్యానం చేస్తున్నాము. ఎలాంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోకుండా శ్వాసతో అనుసంధానం అవుతూ మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని చెప్పారు భగవద్గీతలో. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ఆత్మోద్ధరణకు మనమే ప్రయత్నం చేయాలి, మనమే పాటుపడాలి. మనకి మనమే బంధువు, మనకి మనమే శత్రువు. శత్రువైనా బంధువైనా మనలోనే ఉన్నాడు. నీకు నువ్వు బంధువుగా మారుతావా, శత్రువుగా మారుతావా? ఆత్మోద్ధరణకు ప్రయత్నం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుని మన ఆత్మని ఉన్నత స్థితికి పెంచుకోవడమే మనకి బంధువు. ప్రాపంచిక మాయలో పడి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ మనల్ని మనం తక్కువ, మన ఆత్మకి మనం తక్కువ చేసుకోవడమే శత్రుత్వము. అందుకే బంధువైనా శత్రువైనా మనకి మనమే కానీ ఎవ్వరూ కాదు అని చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత. మనం సాధన చేయడానికి మొట్టమొదటిగా ఉండాల్సింది శ్రద్ధ, ఆసక్తి. మనం ధ్యానం చేయాలి అనే శ్రద్ధ ఉండాలి. కూర్చోవాలి, మన ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకుని
కూర్చోవాలి. మనలోనికి మనం అంతర్ముఖం కావాలి. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అందుకే శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పింది శ్రీమద్ భగవద్గీత, వ్యాస మహర్షి. ఎందరో ఋషులు, ఎందరో మహానుభావులు నివసించిన ఈ పుణ్య ప్రదేశంలో మనం అందరం సాధన చేస్తున్నాము ఈరోజు. శ్వాసానుసంధానం. ఒక్క 2 నిమిషాలు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. సకల జీవుల పేరు తనలో ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ పదార్థాన్ని సకల జీవులలోనూ దర్శించినవాడు. నేనే అంతా, అంతా నేనే అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు గొప్ప యోగి. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు తనలోని ఆత్మను దర్శిస్తారు. ప్రతి ఒక్కరిలోని ఉన్న ఆ దివ్యాత్మ స్వరూపాన్ని దర్శిస్తారు. నేనే అంతా, అంతా నేనే అనే సత్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాము. ఇంత అద్భుతమైన ఈ మార్గాన్ని మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందించారు. 30 seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ కళ్ళు తెరుద్దాం. అద్భుతమైన ఈ ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత దూరం మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిన పిఎంసి ఛానల్ వారికి, ఆ టీం అందరికీ మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు మనందరి మహద్భాగ్యం. మాస్టర్ పత్రి సార్ ఆయన ఉన్నప్పుడు మనం ఆయనతో ఉన్నవాళ్ళం. మనం ఇప్పుడు కొత్త వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు మేము పత్రి సార్ని చూడలేకపోయాం. వాళ్ళ వేదన చూస్తే మనం ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు అది ఎంత వాల్యుబుల్ టైమో ఇంకా బాగా అర్థమవుతుంది. పత్రి సార్ చెప్పారు దేవాలయాలే ధ్యానాలయాలు అని. ఆయన చెప్పిన వాక్కు దాని డెప్త్ ఎంత ఉందో ఈరోజు స్వయాన ఎవరైతే దీన్ని సృష్టించారో, దీన్ని వ్యవస్థాపకులో ఆయనే చెప్తున్నారు ఇది ధ్యాన మందిరము అని. ఆ ధ్యాన మందిరం ఈరోజు మీ అందరి వల్ల, మనందరి వల్ల తిరిగి అది ధ్యాన మందిరమే అయింది. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి. ఎక్కడ దేవాలయం ఉన్నా మనం వెళ్ళాలి, విధిగా మనం అక్కడ ధ్యానం చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరితో మనం ధ్యానం చేయించాలి. ఈరోజు మనం నైమిషారణ్యం, ఈ ప్లేస్ చాలా అత్యద్భుతమైనటువంటి శక్తితో ఉన్నటువంటి ప్రదేశం. పత్రి సార్తో మనం జర్నీ చేసినప్పుడు మనం ఎలాంటి అనుభవాన్ని పొందాం. ఇక్కడ స్వయాన 88,000 మంది ఋషీశ్వరుల యొక్క శక్తితో ఉన్నటువంటి ప్రదేశం ఇది. అంతమంది తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది. దయచేసి
ఎవరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈరోజు రాత్రంతా ధ్యానం చేయాలనుకుంటే చక్కగా రాత్రంతా ధ్యానం చేయండి. ఈ 3 రోజులు మనం ఇక్కడ ఉంటాం. కోర్స్ 3వ రోజు మనం ఉండం, పొద్దున్నే ప్రోగ్రాం అయిపోతేనే మనం తిరుగుముఖం. కాబట్టి 2 రోజులు టైం ఉంది, ఈరోజు రేపు. దయచేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్ నుంచి మనం తిరిగి వెళ్ళేటప్పుడు మనలో ఆ ఎనర్జీ నింపుకోవాలి అంటే మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇందాక గురువు గారు సెలవు ఇచ్చారు, దాన్ని వీలైనంత మనం ఆచరించాలి. 2, మ్యాక్సిమం సైలెన్స్లో ఉంటే ఎనర్జీని మనం చక్కగా రిసీవ్ చేసుకోగలం. మ్యాక్సిమం సైలెన్స్. ఓకే, ఇక్కడ ఈ ఏ ప్లేసెస్ను వదలకండి. ఈరోజు ఈ ప్లేసెస్లో ఇందాక చెప్పారు ఆయన, రాముడు స్వయాన రావణ సంహారం జరిగిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చి ఆయన చేసినటువంటిది. మనం అక్కడ వెళ్ళి ధ్యానం చేయాలి. ఓకే, ఇక్కడ ఎవరైతే ఈరోజు ఇంకా చూడని ప్లేసెస్ ఉన్నాయో దయచేసి రేపు తప్పకుండా చూడండి, అవి కవర్ చేయండి. ఓకే, ఇక్కడ బోర్డు మీద ప్లేసెస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్ చూడాలో. ఆ ప్లేసెస్ అన్నీ బయట, ఈ హాల్ బయట ఉన్నాయి. ఆ ప్లేసెస్ ఏమేమి చూడాలో ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూసారా లేదా చూడండి. ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే 3వ రోజు అది తప్పకుండా చూడండి. 3వ రోజు మనం బ్రాండ్ అంబాసిడర్ మీట్ పెట్టినప్పుడు మనం ఒకటి అనుకున్నాం, మొదటి రోజు అంతా కూడా విజిటింగే. ఓకే, 3వ రోజు ఆఫ్టర్ మెడిటేషన్ అంతా కూడా విజిటింగే. బట్ సెకండ్ డే మాత్రం కంప్లీట్గా మన పిఎంసి, మన పిఎస్ఎస్ఎం, పిఎంసి యొక్క డెవలప్మెంట్స్, మన భవిష్యత్ ప్రణాళికలన్నీ 2వ రోజు మనం చర్చిస్తాం. కాబట్టి రేపంతా కూడా ఒకవేళ మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజే సాయంత్రమే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్లీ మార్నింగ్ దయచేసి వెళ్ళి 10 o'clock మాత్రం అందరం ఇక్కడ మనం ఉందాం. ఎందుకంటే మనందరి యొక్క ప్రజెన్స్ ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, భవిష్యత్ కార్యాచరణ అంతా ఈసారి చాలా పకడ్బందీగా మనం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పిఎంసి నుంచి ఎన్నో వినూత్నంగా మనం చేయబోతున్నాం. వాటన్నింటి గురించి మనం రేపు డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇది ఎంత ఇంపార్టెంటో మన స్వీయ కళ్యాణం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్లేసు, ఈ శక్తి, ఈ క్షణాలు అదొక మధురం. దీన్ని మనం పూర్తిగా ఎసెన్స్ని తీసుకోవాలి అంటే మ్యాక్సిమం సైలెన్స్ మనం ఉంటే మనం దాన్ని అద్భుతంగా మనం తీసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం మెడిటేషన్ చేద్దాం. ఓకే, ఇంకొకటి, ఈరోజు మెడిటేషన్ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక మునుపు గురువు గారిని జస్ట్ ఒక 1/2 hour ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశాం. ఆయన అసలు ఒప్పుకోలేదు, నేను అసలు రాను టీవీ ముందుకని చెప్పారు. కానీ సునీతక్క, కళాలక్ష్మి గారు అందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు. ఆ 30 నిమిషాల ఇంటర్వ్యూ 1:40 నిమిషాల సేపు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఎన్ని విషయాలు చెప్పారో ఆయన. పత్రి సార్ గురించి మనకు తెలియని విషయాలు ఆయన చెప్పారు. అంత అద్భుతంగా చెప్పారు. ఒక గురువు ఏం చేస్తారు, గురువు యొక్క శక్తి ఎలా ఉంటుందో ఆయన సెలవిచ్చారు. అటువంటి గురువులు 88,000 మంది గురువులు ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఆ శక్తితో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఓకే, ఇక్కడ ప్రతి ప్లేస్కు ఒక ప్రాశస్త్యం ఉంది. ఆ ప్లేస్లో వెళ్ళాలి, ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. సో పూర్తిగా మనం ఉపయోగించుకుందాం. రేపు షెడ్యూల్ వచ్చేసి ప్రాతకాల ధ్యానంతో ప్రారంభమవుతుంది. 5 o'clock అంటే 5 o'clock స్టార్ట్ అవుతుంది అంతే. ఓకే, మనం 4:45కే వచ్చి కూర్చోవాలి చక్కగా. ధ్యానాన్ని, ఆ సమయాన్ని మనం చాలా ఇంపార్టెంట్. మనం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ప్రాతకాల ధ్యానం తర్వాత పత్రి సార్ మెసేజ్, అలాగే ఆ మెసేజ్ తర్వాత మనం బ్రేక్ తీసుకుంటాం. కార్యక్రమం 10 o'clock స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత పిఎంసి భవిష్యత్ ప్రణాళిక, పిఎంసి ట్రస్ట్ భవిష్యత్ ప్రణాళిక అన్నీ కూడా మనం ఆ కార్యక్రమాలను మనం చూస్తాం. దాని తర్వాత పిఎంసి అంబాసిడర్స్ ఎవరైతే అయ్యారో, పూర్తి చేసుకున్నారో వాళ్ళందరి మెసేజెస్ ఉంటాయి.
మనం తీసుకుంటాం. అండ్ రేపు ఎంతో మనకు వాల్యుబుల్ ఎంతో ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుంటాం. ఓకే, ఇది రేపటి కార్యక్రమం. దయచేసి రేపు మాత్రం ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. 3వ రోజు మీరు వెళ్ళొచ్చు. ఏవైనా సరే ఇక్కడ ఉన్న ప్లేసెస్ మాత్రం తప్పనిసరిగా చూడాలి. ఎవరైతే ఈరోజు సాయంత్రం వచ్చారో, మార్నింగ్ వెళ్ళని వాళ్ళు, చూడని వాళ్ళు దయచేసి రేపు ప్రాతకాల ధ్యానం బదులు మీరు వెళ్ళి అన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చేసేయండి. బట్ 10 o'clock మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సో ఈరోజు ఈ కార్యక్రమం 2వ రోజున మనం రేపు వెళ్ళబోతున్నాం. మొదటి రోజు కార్యక్రమాన్ని ఈరోజు మనం ముగించుకోబోతున్నాం. ది పిఎంసి ట్రస్ట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దాంట్లో హనుమంతరాజు గారికి, అలాగే మేనేజింగ్ ట్రస్టీ మాధవి గారికి, ఓకే, వైస్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, ట్రెజరర్ శేషారత్నమ్మ గారికి, సెక్రటరీ దుర్గావాణి గారికి, ఈ ఏర్పాట్లన్నీ ఎంతో అద్భుతంగా చేసినటువంటి మన మాస్టర్లు శ్రీలక్ష్మి మేడం, మన రాజశేఖర్ గారు, సందీప్, మన కెమెరామ్యాన్ ఇక్కడ కాళీ ఉన్నాడు, రాజు ఉన్నాడు, అందరూ ఎంతో అద్భుతంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ టీం ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందో, మన అండలూరు వెంకటేశ్వరరావు అన్న ఈ కార్యక్రమంలో ఎంత వర్క్ చేస్తున్నారో చెప్పనలే కాదు. సో ఇది మన కుటుంబం, ఇది మన కుటుంబంలో జరిగేది ఫంక్షన్, ఇది ఎంతో బ్యూటిఫుల్గా చేసుకుంటున్నాం. రేపు ప్రాతకాల ధ్యానంతో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ రోజుకు పత్రిజీకి దేవాలయాలే జై నైమిషారణ్యం. థ్యాంక్ యూ. సామూహిక ధ్యానానికి ఉపక్రమించున్న వాళ్ళు మాస్టర్స్ చక్కగా ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. చక్కటి శక్తి క్షేత్రంలో ప్రాతకాలాన మన యొక్క ఆత్మశక్తితో మనం అనుసంధానం అవుదాం మాస్టర్స్. ఎందరో గురువులు, అందరికీ వందనములు. ఎందరో మహాగురువులు, మహాసంతులు, అవధూతలు, అందరికీ వందనములు. సమస్త లోక సుఖినో భవంతు. గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణం వందే జగద్గురుం. నమో భగవతే వాసుదేవాయ.
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం. నారాయణ హరినారాయణ, శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. శ్రీమన్నారాయణుడు కొలువున్న ప్రదేశంలో చక్కగా మన యొక్క నారాయణ తత్వాన్ని మనం తెలుసుకుంటున్న వాళ్ళము ధ్యానం ద్వారా. దుఃఖరహితులుగా విరాజిల్లుతున్న వాళ్ళు, బుద్ధత్వ స్థితిని సంపాదించుకుంటున్న వాళ్ళు, సామూహిక ధ్యానము, సంగీతంతో కూడిన ధ్యానము, శక్తి క్షేత్రాల్లో కూడిన ధ్యానము మూడింతల మరింత అధిక శక్తి అన్నారు గురువర్యులు. గురుభ్యో నమః. మన శ్వాసని గురువుగారి దగ్గర మనం అపారమైన శక్తితో మనం అకుంఠిత దీక్షతో మనం సాధనకి ఉపక్రమించున్నవాళ్ళం. ఉన్నది ఒక్కటి శ్వాస, దానిపైన ఉంచాలి ధ్యాస. ససేమరా కలుగుతారు.
సాక్షిగా కూర్చున్న వాళ్ళము. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధరుర్ధర తత్ర శ్రీజీయో భూతిర్దో వా నీతిర్మతిర్మమ అన్నారు శ్రీకృష్ణ భగవాన్లో. ఎక్కడ యోగం ఉందో అక్కడ హరివిల్, రంగుల హరివిల్. ఎక్కడైతే యోగం ఉందో అక్కడ ఆనందం తాండవిస్తుంది. అపారమైన ఆత్మానుభూతిని పొందుతున్న వాళ్ళము ప్రాతకాల ధ్యానంలో నేమిసారణ్యం అనే పవిత్ర క్షేత్రంలో మన యొక్క మోక్ష స్థితిని మనం తెలుసుకుంటున్న వాళ్ళం అనుభవపూర్వకంగా. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ఆత్మను మోక్షాయ జగతితాయ చ అన్నారు. మన యొక్క ఆత్మశక్తిని మనం ప్రజ్వలింప చేసుకుంటున్న వాళ్ళం. మనలో ఉన్న ఆ సీత అనే శక్తిని ఆ రాముడితో మనం ఏకం చేస్తున్నవాడు. ససేబరా కళ్ళు తెరవద్దు.